ఏదైనా ఒక ప్రెజెన్స్ ఉంటే ఎవరికైనా చాలా ఉత్సాహంగా ఉంటుంది. దాన్ని ఒక ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అలాగే ఒక చాలా సాధించిన వ్యక్తి చాలా అంటే కీర్తిలో ఎల్లలు దాటేసినటువంటి కీర్తిమంతుడు ఆహ్, మనల్ని ఎవరినైనా పొగిడితే పొగడ్త నిజంగా చాలా బలాన్నిస్తుంది. అంటే కొన్ని కేసుల్లో అహంకారాన్ని ఇవ్వచ్చేమో గానీ, ఎక్కువ కేసుల్లో పొగడ్తేస్తుంది. దానికి ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం గానీ, మెగాస్టార్ చిరంజీవి గారు మటుకు చిన్నదైనా, పెద్దదైనా, తన వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా అందరిని చూసిన వెంటనే ఆయన మనసు కదిలించిందంటే ఖచ్చితంగా జేస్తారు. సరే ఇక్కడ ఇలా ఉంటే, ఆయన రీసెంట్‌గా జూన్ 3 తారీఖు పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. సుమారు 3 నిమిషాలుంది. అందులో మీకు అది చూస్తేనే ఒక పవర్‌ఫుల్ ప్యాక్ అన్నట్టుగా అర్థమవుతుంది. ఆయన డైలాగ్స్ గాని, ఆయన యాక్షన్ సన్నివేశాలు గాని, మొత్తం ఏదైనా సరే వెరీ గ్రాండియర్‌గా కనపడింది. అది చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఇందాక చెప్పాగా తన లేదు, పరా లేదు. అందరిని ఏంటంటే తిట్టడానికి నోరుంటే చాలు. విమర్శించడానికి నోరుంటే చాలు. పొగడ్డానికి మనసు కూడా ఉండాలి. నోరే కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే, ఆ పవన్ కళ్యాణ్ గారు గాని, ఆయన అభిమానులు గాని, చిరంజీవి గారు ఒక వాస్తవమైనటువంటి ఆయన అభినందనలు చెప్తూ ఉంటే, ఆనందం అంతా ఇంత ఉండదు. ఎందుకంటే, మనం ఎన్ని సాధించినా మన కుటుంబ సభ్యులు కనుక మనల్ని పొగిడితే అమ్మో, నాన్నో, అన్నయ్యో, అక్కో ఆ కిక్ వేరు. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఆ కిక్కే వేరని. ఇలా అభిమానులందరూ పోలుస్తారు. అదంతా సంతోషం. పవన్ కళ్యాణ్ గారికి అందేం డౌట్ లేదు. అలాగే యూనిట్‌లు, చిత్ర పరిశ్రమ కానీ సొంత అన్నయ్య అక్కడ. మేరు పర్వతం లాంటి వ్యక్తి మెగాస్టారు. అన్నయ్య పొగిడితే మటుకు అరే బావుందిరా! అంటే చాలా 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 ఆనందం కలుగుతుంది. అలాంటి సన్నివేశాలు కూడా జీవితంలో చాలా తక్కువొస్తాయి. ఇప్పుడు మనం కూడా చూడండి ఏ 10థ్ పాస్ అవుతే ఇంట్లో అమ్మ, నాన్న వచ్చి అరే చాలా మార్కులు తెచ్చుకున్నారంటే అదొక చిన్న ఆనందం. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ గాని ఇంకోటి చెప్పినా వాళ్ళు కంగ్రాట్స్ చేస్తారు అనుకుంటాం. కానీ మన ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు చెప్తే నిజంగా కూడా చాలా గొప్పగా ఉంటుంది. అదేం ప్రమోషన్ ఏం కాదు. ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పడం. ఆ సినిమా చూడమని కాదు ఆయన చెప్పింది. అందులో ఎక్స్ అనే వేదికలో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కదా! ఈయన అడ్వాన్స్‌గా ఎక్స్ వేదికలో అభినందిస్తూ ఇప్పుడు అంటే ఆయన భుజం తడితే ఆయన భుజాల మీద ఎక్కి పెరిగుంటాడు పవన్ కళ్యాణ్. ఆయన భుజనం తడితే ఇంతవరకు వచ్చుంటాడు. దాన్ని నేను కాదనట్లే. ఆయనకి పవన్ కళ్యాణ్ వాళ్ళ అనుబంధాన్ని మనం వర్ణించలేం మాటల్లో. సాక్షాత్ తండ్రి తర్వాత నిజంగా తండ్రి, అన్నగారని చెప్పుకుంటూ ఉంటాం మాటలో. అన్న, వదిన, తండ్రి, తల్లి. ఈయన నిజంగా చేసి చూపిచ్చాడు. కాళ్ళకి నమస్కారాలు పెడతాడు. ఆయనకి దండాలు పెడతాడు. అన్నీ చేస్తాడు. మా అన్న, మా వదిన మాకు ఇది అని చెప్తాడాయన. మనందరికీ ఆదర్శం ఆ విషయంలో. ఇలాగే ఆహ్, ఎంత మెగాస్టార్ ఎంత బిజీగా ఉన్న కుటుంబ విలువలకిచ్చి తమ్ముళ్ళని, చెల్లెల్ని ఒక స్థాయికి తీసుకొచ్చి అందులో ఆనందం పొందినటువంటి మహానుభావుడు మన మెగాస్టార్. ఆ యక్ష వేదికలో ఇంతకీ ఏం చెప్పారంటే అసల ఎలక్ట్రిఫయింగ్ ట్రైలర్ అంటాడాయన. అంటే 2 సంవత్సరాల తర్వాత అంటే 'బ్రో' వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు వస్తోంది. సరే రిలీజ్ అవ్వడానికి చాలా కొన్ని కారణాల వల్ల లేట్ అయింది కానీ, అక్కడ ఆ మాట చెప్పడంతో 2 సంవత్సరాల తర్వాత మంటలు పుట్టించేసాడు. ఏకంగా మంట పుట్టించేసాడని చెప్పేసి అది ఒక ఉపమానంతో చెప్పాడాయన. నిజంగా చాలా గొప్ప ప్రశంస. ఆ ప్రశంస వల్ల ట్రైలర్ ఇంతకి మనకు చూపించింది శాంపిల్ పీస్. ఇప్పుడు చెప్తుంటంటే 2 గంటల 40 నిమిషాలు సినిమా ఉందని ఒక వార్తొచ్చింది. ఫస్ట్ పార్ట్ ఇది 2 గంటలు ఈ సినిమా ఉంటుంది. 2 గంటల 40 నిమిషాల్లో 3 నిమిషాలు ట్రైలర్ అంటే ఎన్నో భాగం అండి? 60+20 120, 160. 160 అంటే ఒక 3 నిమిషాలు చూపించారు మనకి. ఆ 3 నిమిషాలు ఆ సినిమా ఎలా ఉండబోద్దనేది మనకు అర్థమవుతోంది. మనందరికీ హ్యాపీయే నో డౌట్. అయితే చిరంజీవి గారు ఇలాగ మంట పుట్టించేసినసరికి నిజంగా అందరికి ఆనందం వేసింది. పవన్ కళ్యాణ్ గారికి ఆనందం వేయడంలో ఆశ్చర్యం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఈయన ఇచ్చింది అసలు చాలా గొప్ప సందేశం. ఎందుకంటే ప్రతి దానికి మామూలుగా తల్లిదండ్రులు గాని, ఇంట్లో అన్నదమ్ములు గాని పొగరొచ్చేస్తుంది వీడికని చెప్పి పొగట్టరు. ఎవరిని మామూలుగా సామాన్యంగా పొగడరు. తలకెక్కేస్తుంది వీడికి తిన్నంగా ఉండదని. పర్లేదురా అంటారు. ఈయన అలా కాదు. అలా ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్ అని చెప్పి ఆ అభిమానుల్లో గాని, జనాల్లో గాని ఆఖరికి మన వీరమల్లుకి కూడా ఆనందం వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి. అది గ్రేట్. తర్వాత మళ్ళా ఇప్పుడు చిరంజీవి గారి కొడుకుగా పవన్ కళ్యాణ్ అంటే పలు సందర్భాల్లో చెప్పారు పవన్ కళ్యాణ్. నాకు రామ్ చరణ్ నా కొడుకు లాంటి వాడని. బాబాయ్ బాబాయ్ అబ్బాయిల అనుబంధం ఒక ప్రత్యేకంగా మనకు కనపడుతుంది. వాళ్ళ వ్యక్తిత్వం ఒకలా కనపడుతుంది. అచ్చంగా వినయ విధేయతలో వీళ్ళందరినీ ఇద్దరు బాబాయిల్ని పుణికిపుచ్చుకుని వచ్చిన ఆ మెగా వారసుడు, మెగా పవర్ స్టారు వినయ విధేయతల్లో గాని, విజయాల సాధనలో గాని ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. తండ్రిని మించిన తనయుడు, బాబాయిని మించిన తనయుడు కూడా నేను అనేస్తాను అందులో డౌటే లేదు.
ఏంటి ఆయన చూసి సినిమా ఏంటి మన చరణ్ బాబు చూసి ఎక్స్ వేదిక ఉంది కదా అంటే ఆ బాబయ్య బాబయ్య అంటే ఒక అభిమానం వచ్చేస్తుంది తెలియకుండానే ఆ బాబయ్య విజయాలన్నీ తనవిగా చూసుకుంటాడు బాబయ్య ఆదర్శంగా ముందుకెళ్తూ ఉంటాడు రామ్ చరణ్ ఆయన అన్నమాట ఏంటి ఈ సినిమా చూసిన తర్వాత ఇది మనందరికీ ఒక ట్రీట్ లాంటిది అంటాడు ట్రీట్ అంటే తెలుసుగా ట్రీట్ ఇది ట్రీట్ ఇంక మనకు తిరగలేదు కళ్యాణ్ బాబు ఇచ్చే ట్రీట్ అని చెప్పి అంటే నేను ఏదో ట్విట్టర్లో ఉన్న పదాలు సేమ్ చెప్పట్లే ఒక ట్రీట్ మనకి ఇంతకు మించి ఒక పదంలో చెప్పేశాడు సినిమా ఆయన ఎలక్ట్రిఫైయింగ్ మంట పుట్టించేసాడని మన మెగాస్టార్ గారు చెప్తే మన రామ్ చరణ్ చరణ్ బాబు చెప్పిన మాట ఏంటంటే ఇది మనందరికీ ఒక ట్రీట్ అన్నాడు ఆ ఒక్క మాటలో దాన్ని చేసేసాడు సరే ఇది బాగుంది మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమని అని ఉంటారు ఆ ట్రైలర్ చూసి ఇది ఒక 3వ తారీఖు అంటే అంత ముందు 2వ తారీఖు ఎప్పుడో ట్రైలర్ రిలీజ్ చేయకముందు కళ్యాణ్ బాబు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గారు ఏం కొంతమందితో కలిసి ఆ ట్రయల్ చూశాడు చూసినప్పుడు ఆయన ముఖంలో ఒక రకమైన ప్రశాంతం ఒక రకమైన చిరునవ్వు చిన్న ఆనందం అది అయిపోయినట్టే ఆ డైరెక్టర్ జ్యోతికృష్ణని ఆయన కౌగిలించుకుని చాలా కష్టపడి తీసామని ఏదో అభినందించడం అది కనపడుతుంది మనకి ఆ ట్రైలర్లో కాబట్టి ఆయన కూడా ఈజ్ మంచి సినిమా అందిస్తున్న ఫుల్ హ్యాపీ ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడు ఈ ప్రచారాలు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆ సినిమా మీద మనమే ఎదురు చూస్తున్నాం కొత్తగా మనకు ప్రచారం ఎందుకు కానీ సినిమాకి ఆ తర్వాత ప్రొడ్యూసర్ మన ఆనందంగా ఉండాలి కదా ప్రొడ్యూసరు ఆయన పలుమార్లు పలు రకాలుగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన ఏం చెప్పాడంటే ఆయన హాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ బ్లాక్ బస్టర్ అయినటువంటి ఇండియానా జోన్స్ అని జేమ్స్ బాండ్ సిరీస్ ఏదో ఉంటాయి ఇండియానా జోన్స్ అంటే చాలా పాపులర్ సిరీస్ దానిలా ఉందని చెప్పేసి ఆయన అనుపడుతాను అది చాలా మంది చెప్తున్నారని చెప్పి ఆయన హాలీవుడ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ ఇండియానా జోన్స్ ఆ సిరీస్తో ఈ సినిమా ఉందని చెప్పి ఆయన ఆనందపడతారు అలాగే పవన్ కళ్యాణ్కి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక బాగా ఆప్తుడు అనేటువంటి వ్యక్తి ఇంకో ఇచ్చిన కితాబ్ అది కూడా ఒక హాలీవుడ్ సినిమాకి సంబంధించి చెప్తున్నారు వీళ్ళు అంటే ఈ సినిమా యొక్క గ్రాఫిక్స్ కానీ విజువల్ వండర్గా ఉంటుంది అలాగే ఇంకా కథాంశాలు అంటే పవన్ కళ్యాణ్ గారు సమకాలీన ఈ సనాతన ధర్మం నమ్మి ధర్మం కోసం చేసే ఒక ధర్మ యుద్ధంలో ఉంటుందని చెప్పి మన రత్నం గారు చాలా ఆనందపడుతూ చెప్తున్నారు రత్నం గారు కూడా ఆ రకంగా ఉంది అని చెప్పేసి ఇవన్నీ శుభ సూచికలు అంటే ఒక వైబ్స్ అంటాం కదా ఆ మాటలు దీన్ని చాలా గొప్పగా ఎత్తేసుకుంటున్నారు ఇది చేశారు అయితే సరే కారణాలు ఏవైనా సరే ప్రొడ్యూసర్ డబ్బు పెట్టి ఇన్నాళ్ళు కళ్యాణ్ బాబు డేట్స్ కోసం వెయిట్ చేసి చేసినటువంటి ఆయన ఆనందపడాలి ఆయనకు 10 రూపాయలు కూడా వస్తాయి ఖచ్చితంగా ఆయన పెట్టిన బడ్జెట్లో ఆయన పడ్డ శ్రమలు వేరు కానీ ఆయన ఎన్నో మాటలు కూడా పడ్డారు కొన్ని ఆయన కూడా చెప్పారు ప్రత్యక్షంగా 14 సార్లు వాయిదా పడిందని రాస్తున్నారు ఇప్పుడు 14 సార్లు మేము అనౌన్స్ చేసామండి ఆ సినిమా పరిస్థితి మేము పూర్తి అవ్వకుండా మేము 14 సార్లు ఎందుకు మేము చెప్పింది 3 సార్లే మార్చిలో వస్తుంది లేదా మేలో వస్తుంది జూన్ 12 అనుకున్నాం సరే వర్క్ అవ్వక లేట్ అయింది మేము 14 సార్లు ఎందుకు చెప్పావు నేను ఎప్పుడు కూడా సినిమా పూర్తయిన తర్వాత డేట్ ఇవ్వడం ఆ డేట్కి రిలీజ్ చేయడం నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలకు నాకు అలవాటు ఇలాంటి ఎందుకు రాస్తారో తెలియదు నాకు ఇలాంటి మాటలు బాధ పెడుతున్నాయి మిగిలిన విషయాలు ఎలా ఉన్నాయని కూడా ఆయన బాధపడినట్టుగా ప్రెస్లో మనకు కనపడుతుంది ఏది ఏమైనా కూడా హరిహర వీరమ్మల్లు దీనికి ఒక కళ్యాణ్ బాబు సినిమాలన్నింటిలోనూ ఆలస్యమైన సినిమాగానే చెప్పుకోవచ్చు ఒక అద్భుతమైన సినిమా వండర్స్ క్రియేట్ చేయడానికి వచ్చే సినిమాగా కూడా మనం చూసుకోవచ్చు కాబట్టి ఆ కుటుంబ సభ్యులు అన్నగారు అలాగే అన్నగారు అబ్బాయి ఈ రకంగా కళ్యాణ్ బాబు ఎందుకంటే మామూలుగా కూడా మాటమాటికి వాళ్ళ సినిమా గురించి చెప్పుకున్నామని అనుకుంటారని చెప్పేసి ఇంతకు ముందు మునుపు కూడా చిరంజీవి గారే పెద్దగా చూసిన తర్వాత బాగుందంటే అని ఉండొచ్చు కానీ ముందుగా వచ్చి ఇటువంటి మాటలు చెప్పిన దాఖలాలు లేవు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇప్పుడు ప్రత్యేకించి ఇది బాగుంది అది బాగుందని పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ స్థాయిలు దాటిపోయారు వాళ్ళంతా చరణ్ బాబు సినిమాకే చెప్పక్కలేదు ఆయన ఎక్కడ దాకా వెళ్ళిపోయారు కాబట్టి ఇది మనస్ఫూర్తిగా వచ్చిన ఆనందం మంట పుట్టించేసాడు అన్నాడు చూసారా ఈయన డైలాగ్తో దీనికి ఇంకా అది మొత్తానికి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు ఈయన మన మెగాస్టార్ కాబట్టి ఇలాంటి కితాబులు ఎన్నో సినిమా రిలీజ్ అవ్వకుండా ట్రయల్ టేస్ట్ చేసే ఇన్ని చెప్తున్నారు ఇది సినిమా చేస్తే ఆ కంప్లీట్ పవర్ ప్యాక్డ్ మూవీగా అందరూ ఆనందిస్తారు ఇంకా ఇంకేంటంటే మరి సెకండ్ పార్ట్ కూడా ఇంకా మీడియాకి వచ్చేస్తే బాగుంటారు ఎందుకంటే దీనికి 2 పార్ట్స్ ఉంటాయని చెప్పారు స్వోర్డ్ అండ్ స్పిరిట్ ఈ సినిమాలో ఇది ఫస్ట్ ఇది ఉంటుంది రెండో పార్ట్ మరి కళ్యాణ్ బాబు కుదిరితే ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన కుదిరితే రెండో దాన్ని కూడా ఇవ్వాలి ఇప్పుడే పెట్టేసుకుందాం మన అజ్జి అలాంటి ఫ్యాన్స్ అందరం కలిసి ఎందుకంటే రావాలి ఇటువంటి సినిమాలు రావాలి ఏదో రెగ్యులర్ బాణీల్లో కాకుండా ఇప్పుడు ఆయన రాబోయే అన్ని సినిమాలు కూడా రెగ్యులర్ ఫార్మేట్లో ఉంటాయని అనుకోవట్లే
డిఫరెంట్ ఫార్మాట్‌లో ఉంటే దానికొక పర్పస్‌ఫుల్‌గా ఉంటాయని నేను నమ్ముతున్నాను నేను. కాబట్టి ఇలాంటి మెగాస్టార్ తమ్ముడు సినిమాని మనస్ఫూర్తిగా ఎక్స్‌వేదిగా అభినందించడం, అలాగే రామ్ చరణ్ బాబు ఇంత శుభ పరిణామాలు కనబడుతున్నాయి. ఇంకా మనం దీనికోసం ఎదురు చూడడం తప్పితే ఏంటి, ఇంకా దీని గురించి ఎక్కువ చెప్తే ఇంకా ఎక్కువగా ఎక్సైట్ అవుతున్నారు జనాలు. కాబట్టి అందరికీ ఆ మెగా ఫ్యామిలీకే మనం అభినందనలు చెబుదాం. ఇదొక బ్లాక్ బస్టర్ కొడదాం. కాబట్టి మెగా ఫ్యామిలీలో భాగస్వామ్యం మనం కూడా కాబట్టి మెగా ఫ్యాన్స్ మీ అందరికీ కూడా మీ అందరికీ స్పెషల్ థాంక్స్ ఓపిక ఉన్నందుకు. అలాగే ఎదురు చూస్తున్నందుకు. ఇదొక సూపర్ డూపర్ హిట్ కథలా పడుతుంది డౌటేం లేదు. అభినందనలు మరోసారి తెలియజేస్తూ సెలవు.